చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోపోవడానికి రీజన్ డబ్బులు లేక కాదు, క్లారిటీ లేక. బికాస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో చాలా కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. పేజీలు ఉండే పాలసీ డాక్యుమెంట్, అర్థం కాని టర్మ్స్ అండ్ కండిషన్లు, క్లాజులు, సబ్ క్లాజులు, ఇలాంటి కాంప్లికేషన్స్ వల్లే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం డిలే చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది బ్లైండ్ గా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు. అండ్ క్లెయిమ్ అప్లై చేసినప్పుడే తెలుస్తుంది వాళ్ళు తీసుకున్న హెల్త్ ప్లాన్ కి వీళ్ళు చేయించుకున్న ట్రీట్మెంట్ కవర్ అవ్వదు అని. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి మెయిన్ రీజన్స్ మన పాలసీలో ఉండే కొన్ని రెడ్ ఫ్లాగ్స్. ఈ పాలసీలో అస్సలు ఉండకూడని ఫస్ట్ థింగ్ సబ్లిమిట్స్ అండ్ డిసీజ్ క్యాప్. అంటే స్పెసిఫిక్ డిసీజెస్ కి, సర్జరీస్ కి ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అమౌంట్ మాత్రమే పే చేస్తుందని అయితే కండిషన్స్ లో మెన్షన్ చేస్తుంది. చాలా మందికి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈ డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ ఉన్నాయని కూడా తెలియదు. ఇది తెలియకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక బిల్ టైంలో ఇదర్ మన పాకెట్ నుంచి అడిషనల్ అమౌంట్ పే చేయడమో లేదంటే క్లెయిమ్ రిజెక్ట్ అవడం లాంటివో జరుగుతాయి. ఎస్పెషల్లీ పేరెంట్స్ కి మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి సబ్లిమిట్స్ లేకుండా అయితే చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ దీని వల్ల ఏమవుతుందంటే మన దగ్గర 10 lakh రూపీ కవర్ ఉన్నా కూడా కొన్ని సర్జరీస్ కి ఓన్లీ 1 lakh అని, 50,000 అని, 2 lakh అని మాత్రమే లిమిట్ ఉంటుంది. అన్ఫార్చునేట్ గా మనం తీసుకునే ట్రీట్మెంట్స్ ఆ డిసీజ్ వైజ్ సబ్లిమిట్ లో ఉన్నట్టయితే అడిషనల్ గా ఎంత అమౌంట్ అయినా కూడా అది మనమే పే చేయాలి. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ రెడ్ ఫ్లాగ్ లేకుండా చూసుకోండి. సెకండ్ రెడ్ ఫ్లాగ్ కోపేమెంట్. కోపేమెంట్ అంటే హాస్పిటల్లో జనరేట్ అయిన బిల్ ఏదైతే ఉందో దాంట్లో సర్టెన్ పర్సెంటేజ్ మనం కూడా పే చేయడం. 10%, 20%, 30% అని మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ కోపేమెంట్ ఆప్షన్ ఎంతైనా ఉండొచ్చు. దీనివల్ల ప్రీమియమ్స్ కూడా కొంచెం తగ్గుతాయి. బట్ రియల్ ప్రాబ్లం ఏంటంటే బిల్ ఒక 1 lakh రూపీ జనరేట్ అయింది అనుకోండి, ఇన్ కేస్ 20% కోపేకి మనం అగ్రీ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే మనం ఆ 1 lakh లో 20,000 పే చేశాక మిగిలిన 80,000 అయితే అప్రూవ్ అవుతుంది. సో పేరెంట్స్ కే కాదు, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా కూడా ఈ కోపేమెంట్ ఆప్షన్ లేకుండా చూసుకోండి. థర్డ్ రెడ్ ఫ్లాగ్ రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్. చాలా పాలసీస్ లో 5,000 రూపీ పర్ డే రూమ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇంకొన్ని పాలసీస్ లో 1% ఆఫ్ ది కవర్ అమౌంట్ మాత్రమే రూమ్ రెంట్ కింద తీసుకోవాలని, ఇంకొన్ని పాలసీస్ లో అయితే సింగిల్ ప్రైవేట్ రూమ్ అని లేదా షేర్డ్ రూమ్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయకుండా ఓవర్లుక్ చూసి ఏ రూమ్ అయితే ఏముందిలే ట్రీట్మెంట్ కి అనుకొని పాలసీ అయితే తీసుకుంటాం. బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మనం ఎలిజిబుల్ అయిన రూమ్స్ ఖాళీ లేకపోయినా లేదా రూమ్స్ మీకు నచ్చక అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా కూడా అడిషనల్ గా మీరే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ 5,000 ఉంది అనుకుందాం. ఫర్ సమ్ రీజన్స్ వల్ల మీరు ఆ రూమ్ తీసుకోకుండా దానికన్నా బెటర్ రూమ్ తీసుకున్నారు విచ్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 10,000. ఒక 5 days హాస్పిటల్లో ఉన్నందుకు మీకు టోటల్ బిల్ ఒక 1,50,000 అయినట్టయితే దాంట్లో 50,000 మీకు రూమ్ రెంటే పడుతుంది. బట్ మీ పాలసీ నార్మ్స్ ప్రకారం మీ రూమ్ రెంట్ లిమిట్ ఓన్లీ 5,000 రూపీ అనుకోండి. దానికి కంపెనీ ఓన్లీ 25,000 రూపీ మాత్రమే అలొకేట్ చేస్తుంది. మిగిలిన 25,000 మీ పాకెట్ నుంచి మీరే పే చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎలాంటి రూమ్ రెంట్ లిమిట్ లేకుండా చూసుకోండి.